నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వాగర్ధామివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభా. అరణ్యకాండలో మారీచుడు అంటాడు, లోకంలో ఇతరుల సంతోషం కోసం వాడు పాడైపోయినా బాగుందండి మీరు మంచి పని చేశారనే వాడు చాలామంది దొరుకుతారు. అవతల వాడు పాడైపోకూడదని కఠినంగానైనా మంచి మాట చెప్పేవాడు దొరకడు, దొరికినా వినేవాడు ఉండడు. ఒకవేళ అలా చెప్పేవాడు అలా వినేవాడు దొరికితే అంతకన్నా క్షేత్రం అంతకన్నా తీర్థం లోకంలో ఉండదు. కాబట్టి అది భగవంతుని యందు ఉండవలసినటువంటి ఆర్తిని ఆవిష్కరించడమే ఆ పద్యం. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. మీకు ప్రీతి ఉందనుకోండి, మనవాడు ఎలా ఉన్నాడండి బాగున్నాడా అని అడిగారు అనుకోండి, బాగున్నాడండి అంటే ఒక మాటతో పోతుంది, ఊరుకుంటావా? ఇప్పుడు వాడు నవ్వుతున్నాడండి, ఇలా 2 వేళ్ళు ఇస్తే పట్టుకుని వాడు లేచి నిలబడుతున్నాడు. ఇప్పుడు వాడు 4 రోజులు నేను ప్రవచనానికి వెళ్ళి ఇంటికి వెడితే వాడు నన్ను అలా పరీక్షగా చూస్తాడండి, వాడు పరీక్షిత్ అని నువ్వు పొంగిపోవట్లా? నీకు మనవడి మీద ప్రీతి ఉంది, మనవడు బాగున్నాడా అంటే గంట ప్రసంగం చేశావు. నీకు ఈశ్వరుడి మీద ప్రీతి ఉంటే ఈశ్వరుడి గురించి మాట్లాడవా? లోపల ప్రీతి ఉంటే మాట్లాడకుండా ఉండలేవు. లోపల ప్రీతి లేనప్పుడు మాట్లాడదామన్నా సాధ్యం కాదు, వినడం కూడా సాధ్యం కాదు. ప్రీతి దేని వలన ఏర్పడాలి? అనుబంధము వలన ఏర్పడాలి. అసలు నిజానికి మిగిలిన అనుబంధములన్నీ ఊపిరితో తెగిపోతాయి. ఒక్కసారి ఊపిరి ఆగిపోయిందనుకోండి, తండ్రి పోయింది, గురువు పోయింది, అన్న పోయింది, తమ్ముడు పోయింది, అన్నీ పోయింది, గోడ మీద ఫోటో అయ్యాడు. కానీ ఈశ్వరుడితో అనుబంధము పోలేదు, అది అలాగే నిలబడి ఉంది. మళ్ళీ పునర్జన్మలో కూడా శరీరమును ఇవ్వవలసిన వాడు ఆయనే. జన్మ జన్మాంతరములు నువ్వు కలిసి ఉండేది ఆయనతోటే. అటువంటి అనుబంధాన్ని విస్మరించి ప్రవర్తిస్తున్నావే, ఆయన పట్ల నీకు ఆ కృతజ్ఞత లేదే. ఇది ప్రహ్లాదుడి ఆర్తి తండ్రితో. ఒక కొడుకు ఈ ఆర్తి చెప్తున్నాడు, తండ్రికి అర్థం కావట్లేదు. ఎంత విచిత్రం అండి! ఈ సంక్లిష్ట స్థితిని అంత అందమైన పద్యాలలో చెప్పడం అంటే ఎంత కష్టం. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మ్రొక్కు శిరము శిరము. విష్ణును ఆకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము. భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. దేవదేవుని చింతించు దినము దినము. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. కుంభినీదవు చెప్పిడి గురుడు గురుడు. ఆఖరణ వాత పెట్టాడు, తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. రే భగవంతుణ్ణి చేరరా అని చెప్పినవాడు తండ్రి. నాన్న భగవంతుడెందుకురా, రాక్షసుల్లా బ్రతకరా అని చెప్పినవాడు తండ్రి నాన్న అని అడిగినట్టేనా కాదా? పోతన గారి పద్యం కాబట్టి అంత కఠినంగా ఉండదు, కానీ అడిగినట్టే కదూ. ఆ మాటకి హిరణ్యకశిపుడు లొంగి ఉంటే భాగవతం ఇంకోలా ఉండేదేమో. అలా ఎందుకు లొంగుతాడు? కాబట్టి ప్రహ్లాదుడికి కొద్దిగా చీకాకు కలుగుతుంది. అయినా ఎంత మర్యాదతో మాట్లాడాడు. తండ్రితో మాట్లాడేటప్పుడు తల్లిదండ్రుల భంగి దీనవత్సలతను దీనుల కావ చింతించుమాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా కదా. ఆయన అన్నాడు, కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక. వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక. కమలేశు చూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములు కాక. హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక. చిక్రిచింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల నుద్బు దంబుగాక. విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక అన్నాడు. ఇంకంతకన్నా ఏమనాలి తండ్రిని? నాన్న అసలు ఈ శరీరానికి నిజానికి 9 కన్నాలు ఉన్నాయా? 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 1 నోరు, 7 మలద్వారం 8, మూత్రద్వారము 9. 9 కన్నములు ఉన్నటువంటి ఈ తోలుతిత్తిలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులను కుంభించి తన ఆజ్ఞ అయ్యే వరకు బయటికి వెళ్లకుండా కాపాడుతున్నాడా? అటువంటి ఆయన గురించి మాట్లాడడానికి నువ్వు తీసిన ఊపిరి వాక్కుగా మార్చి నువ్వు మాట్లాడకపోతే దీన్ని శరీరం అనరు నాన్న, తోలు తిత్తి అంటారు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభి చర్మ భస్త్రికాక.
వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాగా. భగవంతుడు నోరిచ్చాడు, స్వరపేటికనిచ్చాడు. భగవన్నామం పలికినంత మాత్రం చేత కలియుగంలో తరించిపోతావురా అన్నాడు. గోపరాజు గారంతటి వాడు హరునకు విభీషణున కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికిన హల్యకున్ ద్రపదకంజకునర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టిని పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరధి కరుణాపయోనిధి అన్నాడు. కాళహస్తీశ్వర శతకం చేస్తూ ధూర్జటి పవి పుష్పంబగు అగ్నిమంసకు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. పోతన గారే భాగవతం అజామిలోపాఖ్యానంలో బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన పద్య గద్య గీత భావార్థములనైన విశ్రామ కేళినైన కమలనయను తలుప కలుషహరము అంటారు. భగవంతుని యొక్క నామం పలకనటువంటి నోరు ఢమఢమధ్వని చేసే ఢక్క తప్ప ఉపయోగమేముంది? ఆయనకి పూజ చెయ్యని ఈ చెయ్యి ఒక చెట్టు యొక్క కొమ్మని నరికి చేసినటువంటి కొయ్య ముక్క తప్ప ఈ చెయ్యి వల్ల ఉపయోగమేముంది? ఆయనకి ప్రదక్షిణం చేయడానికి పనికిరాని కాళ్ళు ఇవి పాదయుగముతోడి పశువుగాక విలువ తెలిస్తే ప్రదక్షిణం చేస్తారు. ప్రదక్షిణం అంటే ఎప్పుడూ కుడివైపుకి ఉంచడం. మీరు పూజనీయులు అని చెప్పడానికి కుడివైపుకు ఉంచుతారు. చుట్టూ తిరిగి వస్తే మనకి కుడివైపు ఉంటారు. అంతేకాని ఇలా వెళ్ళి ఇలా వచ్చాననుకోండి, ఇటు వెళ్ళేటప్పుడు కుడివైపు, ఇటు వచ్చేటప్పుడు ఎడమవైపు ఉంటారు. మహాభారతం విరాట పర్వంలో ఉత్తర కుమారుడు సారథిగా ఉండగా అర్జునుడు అంటాడు, మహానుభావుడు గాంగేయుడు భీష్మాచార్యుడు మా తాతగారు, ద్రోణాచార్యుల వారు మా గురువు, ఎట్టి పరిస్థితుల్లో రథం వాళ్ళకి ఎడం వైపు నుంచి వెళ్ళకూడదు, వాళ్ళ నా కుడివైపు ఉండేటట్టుగా నడుపు సుమా అంటాడు. కుడివైపుకు ఉండేటట్టుగా తిరగడం అంటే గౌరవావిష్కారము. ప్రదక్షిణం చేస్తారు. గురువుగారికి, తల్లికి, తండ్రికి, దైవానికి, పెద్దలకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు. కాబట్టి ఆ ప్రదక్షిణం చెయ్యడానికి పాదములు పనికొచ్చాయి అంటే దాని అర్థం ఏమిటి? ఆ పవిత్ర భావన నీ ఎందున్నది, దాని చేత నువ్వు ఉద్ధరింపబడాలన్న కోరిక ఉన్నది. అది లేని నాడు ఈ పాదములతో భోగముల కొరకు తిరిగితే పశువు అయ్యావు తప్ప ఉత్తమమైన సంస్కారం ఉన్న జన్మం ఎలా అవుతుంది నాన్న అని అడిగాడు. ఎంత ఆగ్రహం వస్తుంది ఆయనకి. వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరి చేను జానమయ్య బాలక తజ్జనులం పేరుకొనము మరి నా మూలం. ఎవరు ఎలా మాట్లాడాలో దానికి తగ్గట్టుగా పడుతుంది పోతన గారి పద్యం. ప్రహ్లాదుడు మాట్లాడుతుంటే అంత లలితంగా ఉంటుంది. కొడుకు భగవంతుడి గురించి మాట్లాడుతున్నాడని కోపం వచ్చి అకస్మాత్తుగా ఆపి మాట్లాడాడు అనుకోండి, అది ప్రహ్లాదుడు మాట్లాడినట్టు కంజాక్షణకుగా నికాయంబు కాయమే కమలాక్షు నర్చించు కరములు కరములు అలా ఉండదు. వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడవైన నీకు ఎవ్వరి చేను జానమెల్ల అయ్యబాలక తజ్జనులం పేరుకొనము తగనామ్రోలం. వజ్జ అంటే ఉపాధ్యాయుడు, వజ్జ ప్రకృతి వికృతి. నీ గురువులు నీకు ఈ పాఠాలు చెప్పలేదు. చండామర్కులు నా పాదముల మీద ప్రమాణం చేసి చెప్తున్నారు. వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరి చేను జానమయ్య బాలక. ఓ బాలక, నీ గురువులు చెప్పని ఈ విద్య నీకు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నీకెవరు నేర్పారు అంటే ఇప్పుడు వాళ్ళని శిక్షిస్తాడనమాట. ఎవరి చేను జానమయ్య బాలక తజ్జనులం పేరుకొనము తగనామ్రోలం. నీకెవడు చెప్పాడో ఈ విద్యవడి పేరు చెప్పు, ఎవరు చెప్తున్నారు నీకు ఈ చదువు అన్నాడు. ఆయన అన్నాడు, నాన్న నేను నీకు మళ్ళీ చెబితే మాత్రం మళ్ళీ చెబితే మాత్రం నీకు అర్థం అవుతుందా? లోకంలో మరల ఏదో చెర్వినులైన వారికించెర పుట్టునే ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరిప్రబోధముల్. అసలు ఎన్ని మాటలు చెప్పినా అసలు భగవంతుని మీద ఆ అనురక్తి లేనివాడికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఆ అనురక్తి ఉన్నవాడికి ఒకడు చెప్పవలసిన అవసరం లేకుండా ప్రకృతి ఉపాధ్యాయుడై అందిస్తుంది. కాబట్టి నాన్న నీకు ఎలా అర్థం అవుతుంది? ఇన్ని ఉపకారములు ఎవరో చేస్తున్నారన్న ఊహ ఉండాలి కదా. ఈ వేదిక ఉంది, ఎవరో వేశారు. ఇది ఉంది, ఎవరో పెట్టారు. కుర్చీ ఉంది, ఎవరో వేశారు. ఈ విశ్వం ఉన్నది, ఈ విశ్వమును నిర్మించిన వాడు ఉన్నాడని నీకు ఆలోచన ఉండాలి కదా. దానికి ఒకరు చెప్పాలా నాన్న? ఎవరు చెప్పక్కర్లేదు. చెప్పక్కర్లేకుండా తెలియాలి. అందుకన్నాడు అన్నమయ్య, ఇన్ని ఉపకారాలు చేస్తున్న వాడిని వెతగ్గా గుళ్ళో ఉన్నాడన్నారు.
పరిగెత్తుకుంటూ వెళ్ళా, ఇక పారిపోవడానికి పెరటి ద్వారం లేదు కాబట్టి ఇక్కడ దొరికాడు ఈ దొంగ అన్నాడు. అది భావన, అది పొంగు. అలా నాన్న సంతోషాన్ని పొందవలసింది పోయి నీకు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారంటే ఏంటి నాన్న? ఎవరు చెప్పడం ఏమిటి? చెబితే వచ్చేదా ఇది? చెచ్చిన పుట్టునే పరులు చెప్పిననైన నిజెచ్చనైన కాననలకు ఏగిననైన హరిప్రబోధములు మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చేటటువంటి అవిద్యయందు మాయయందు చిక్కుబడిపోయి లౌకికమైనటువంటి సుఖములయందు మాత్రమే గడపాలనేటటువంటి అజ్ఞానమనందు తగులుకొని ఉన్నవాడికి చెప్పినాయే కదా. చెప్పకపోయినా అదే స్ఫురణలో ఉంటుంది, దాని యందు అనురక్తి కలిగిన వాడికి. ఎవరు చెప్పారు ఎవరు చెప్పారని మళ్ళీ మళ్ళీ అడుగుతావేనా అన్నాడు. ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. పుత్రుడిని కూడా చూడలా. రాక్షస కింకరులందరినీ పిలిచాడు. మీరు వీడిని వెంటనే తీసుకెళ్లి శిక్ష వేసి సంహరించండి అన్నాడు. శూలములు పెట్టి పొడిచారు, కత్తులతో నరికారు. చిత్రం ఏమిటంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు పొంగిపోయింది అక్కడ. అంతమంది వచ్చి పొడుస్తున్నారు, అంతమంది వచ్చి చంపడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి ప్రహ్లాదుడు ఎంత ఖేదపడాలి? ఖేదపడలేదు సరికదా. తన్ను నిశాచరుల్ పొడవ దైత్య కుమారుడు మాటి మాటికో పన్నగశాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య అంచు లుకించు కాని తా కందుల నీరుతాడు భయకంప సమేతుడు కడుభూవరా. ఆయనకి పొడుస్తున్న శూలంలో, పొడుస్తున్న రాక్షసుల్లో, నిందిస్తున్న తండ్రిలో శ్రీమన్నారాయణుడు కనపడ్డాడు తప్ప ఇతరులు కనపడ్డాడు. అది అంతటా మిత్రభావం. అందుకే పారడు దిక్కులను బాహువులొట్టడు, బంధురాజిలో దూరడు, ఘోరకృత్యమని దూరడు తండ్రిని, మిత్రవర్గముంజీరడు, మాతృవర్గము వసించు సువర్ణ గృహంబులో గృహ సముదాయములోనికిందారడు, తాపమునందడు, కంటకింపడు, చేతులు కూడా అడ్డు పెట్టుకోడు. సాధారణంగా అలా పెడుతుంటే ఓ గేది పొంగిసిరింది అనుకోండి, గబుక్కుని ఇలా అంటాం. శూలం పెట్టి పొడుస్తుంటే ఇలా అడ్డు పెట్టాడు. ఎందుకంటే శూలంలో ఆయనకి విష్ణువు కనపడతాడు, పొడుస్తున్న వాడిలో విష్ణువు కనపడతాడు. పొడుస్తున్నారు, నరుకుతున్నారు, ఆయన చచ్చిపోవట్లేదు. అందుకు బాధపడి చచ్చిపోతున్నాడు హిరణ్యకశిపుడు. ఆయన అన్నాడు, ఇదెక్కడి కొడుకు? నా ఒంట్లో పుండు పుట్టినట్లు వీడు పుట్టాడు. నాకు వీడిని సామాన్యంగా శిక్షించానా నేను? భయంకరమైనటువంటి శిక్షలు వేశాను. ముంచితి వార్ధులను గదల ముత్తితి, శైలతటంబులందు ద్రొప్పించితి, శస్త్రరాజి పొడిపించితి, మీధ నిభేంద్ర పంక్తి రొప్పించితి, ధిక్కరించితి, శపించితి, ఘోర దవాగ్నులందు తోయించితి, పెక్కు పాట్ల నలయించితి, సావడిదేమి చిత్రమో. పర్వతాల నుంచి దొల్లించాను, ఏనుగులతో తొక్కించాను, ఖడ్గాలతో పొడిపించాను, గదలతో మొత్తించాను, సముద్రాల్లో ముంచాను, వీడు చావడం. ఇదెక్కడి చిత్రం? ఏదో మేము తీసుకెడతామన్నారు, తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. రాక్షసమాలులందరికీ వేదాంత విజ్ఞానం ప్రబోధం చేశాడు. మీరందరూ గురువుగారు చెప్పిన మాటలు నమ్మి ఇవే నిజమనుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటే పాడైపోతారు. మనిషి జీవితంలో సగభాగం నిద్రలో పోతుంది, మిగిలినది యుక్తాయుక్త విచక్షణ శాస్త్రము తెలియక బాల్యంలో పోతుంది. ఆ తరువాత కామం అంకురించి ఏదో ధర్మబద్ధమైన కామము కొరకు వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించి పిల్లల్ని కని ఆస్తి సంపాదించి నువ్వు నేను అన్న భేదభావంలో మాయలో తిరగడంలోనే జీవితం అంతా నశించిపోతోంది. కానీ జ్ఞాని అయిన వాడు భక్తి జ్ఞాన వైరాగ్యములతో రాళ్లలో కలిసి ఉన్నటువంటి బంగారాన్ని పట్టుకోవడానికి ఆ కాల్చి పుటం పెట్టి బంగారాన్ని శుద్ధి చేసి తీసుకున్నట్టు నయితి 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 అంటూ ఆత్మ కాని వస్తువుని పరిహరించి ఆత్మ వైపుకి ప్రయాణం చేసి ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుని అద్వైతానుభూతిని పొందుతున్నాడు. మీరందరూ కూడా మార్గంలో ప్రయాణం చెయ్యండి, అరిషడ్వర్గములకు దూరం కండి, జనన మరణ చక్రము నుండి విడుదల పొందండి ప్రబోధం చేస్తే పిల్లలందరూ కూడా ఈయనతో పాటుగా శ్రీమన్నారాయణుని యొక్క సంకీర్తనం మొదలుపెట్టారు. మొదలు పెడితే వాళ్ళు అడిగారు, ఏమయ్యా నువ్వు మాతోనే కలిసి చదువుకున్నావు, మా ముందే పుట్టావు కదా, నీకు ఇవన్నీ ఎలా వచ్చాయని అడిగారు. వెల్లిగొన నాటి నుండి లుల్లసితంబైన దైవ యోగంబున శోభిల్లెడు మునిమతమంతయు ఉల్లంబున మరపు పొట్టదొకనాడైనన్, మా అమ్మ కడుపులో ఉండగా నేను లీలావతి గర్భంలో ఉండగా మా నాన్న తపస్సు చేస్తుంటే దేవేంద్రుడు మా అమ్మని అపహరించి బలవంతంగా బంధించి తీసుకుపోతుంటే నారద మహర్షి వచ్చి
ఎందుకయా నీకు వదిన గారు బంధించి తీసుకెడుతున్నావంటే, హిరణ్యకశిపుడి తేజస్సు ఈమె కడుపులో పెరుగుతోంది, బయటికి వస్తే వాడెంత పెద్ద రాక్షసుడు అవుతాడో, వాడిని సంహరించి విడిచిపెట్టేస్తానంటే, కాదు కాదు మహాభాగవతోత్తముడు లోపల పెరుగుతున్నాడు, ఈ పిల్లవాడు వృద్ధిలోకి రావడానికి వీలుగా కావలసిన విద్యాబోధ చెయ్యడానికి ఈమెని నా ఆశ్రమానికి తీసుకెడతానని నారదుడు లీలావతిని తీసుకెళ్లి కూర్చోపెట్టి ఎన్నో విషయములను బోధ చేశాడు. ఆమె చాపల్యము చేత మరిచిపోయింది. మంచి విషయములు వేదాంత సంబంధమైనవి జ్ఞాపకం ఉండి ఉన్నత పథంలో నడవాలి అంటే దానికి గురువుల ఆశీస్సు కావాలి. అది చెప్పాడు ప్రహ్లాదుడు. కడుపులో ఉండి విన్నది నేను మరిచిపోలేదు, కారణం నాకు నారద మహర్షి యొక్క ఆశీర్వచనం ఉంది, దైవానుగ్రహం ఉంది, అది నాకు జ్ఞాపకం ఉండిపోయింది. పుట్టిన తరువాత విన్నది కాదు, అమ్మ కడుపులో విన్నదన్నాడు. నీ కొడుకు వల్ల మిగిలిన పిల్లలు పాడైపోతున్నారని ఆ గురువులు వెళ్ళి హిరణ్యకశిపుడికి చెప్పారు. చెప్తే ఇక లాభం లేదనుకుని పిలిచాడు. ఏరా, ఎవరి ధైర్యం చూసుకుని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? అసలు లోకానికంతటికీ నేను కదా అధినాథుణ్ణి, ఎవరి బలం నీకు ధైర్యం ఇస్తోందని అడిగాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వరు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమ సురేంద్ర. నాన్నగారు, బ్రహ్మాదులకు నీకు నాకు సమస్త ప్రాణులకు బలముగా ఉన్నవాడెవరో ఆ నారాయణుడు నాకు బలం. అందుకని నేను ఈ మాట ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెబుతున్నాను. లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్దు చేయు భీషణ శత్రుల ఆన్ముర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము ధనవేశ్వర. లోకాలు గెలిచానంటావు, కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములను గెలిచి చూడు నాన్న, నీకు లోకంలో అసలు శత్రువులే ఉండరు అన్నాడు. నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదా, నిన్ను నారాయణుడు కాపాడుతున్నాడు అంటున్నావు, నారాయణుడు నీ బలం అంటున్నావు కదా, ఎక్కడున్నాడు నారాయణుడు? నాకు కనపడలేదు, కనపడితే నిర్జిద్దాం అనుకున్నాను, ఎక్కడున్నాడు చెప్పన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెంతెందు వెదకి చూచిన అందందే కలడు ధనవగ్రని వింటే అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడని చెప్పడం ఎలా నాన్న? నువ్వు జాగ్రత్తగా చూడాలి, కానీ ఆయన అంతటా ఉన్నాడన్నాడు. అయితే ఈ స్తంభంలో ఉంటాడంటావా? ఉంటాడు నాన్న, తప్పకుండా ఉంటాడు, నువ్వు చూడాలనుకుంటే. ఆసనం నుంచి లేచి చెయ్యి పైకెత్తి ఆ స్తంభం మీద కొట్టడానికి వెడుతున్నాడు. హరి సర్వాకృతులం కలండన్సు ప్రహ్లాదుండు భాషింప, సత్వరుడై ఎందును లేడు లేడనుచు సుతుం దైత్యుండు తర్జింప, శ్రీనరసింహకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబురన్. అంతటా ఉన్నాడన్న ప్రహ్లాదుడి మాట నిజం చెయ్యాలి కాబట్టి హిరణ్యకశిపుడి చేతితో ఎక్కడ చరిస్తే అక్కడి నుంచి రావడానికి వీలుగా ఈ బ్రహ్మాండమంతా ఒక నారసింహం అయిపోయింది. కింద నరుడు, పైన సింహం. ఆ స్తంభాన్ని చరిచాడు, అందులోంచి విస్ఫులింగములు పైకొచ్చాయి. ఒక్కసారి నరసింహస్వరూపం పైకొచ్చింది. ఆ బ్రహ్మాండమైనటువంటి నోరు మందర పర్వత గుహలా ఉంది, సూర్యబింబాల్లా ఆ కన్నులు వెలిగిపోతున్నాయి. సన్నటి నడుము, గంటలతో కూడుకున్నటువంటి బ్రహ్మాండమైన వడ్డాణం, అనంతమైన బాహువులు, ఆ బాహువులలో పట్టుకున్నటువంటి ఆయుధములు, నోరు తెరిచి నాలుక బయటికి ఆడిస్తుంటే కలువులో ఉన్న ఎలకని పట్టడానికి వెడుతున్న నాగుపాము యొక్క నాలుకల్లా ఉన్నాయి. ఆయన తలని ఇలా కదిపితే ఆ వెంట్రుకలు తగిలిన కారణం చేత సిద్ధులు వెడుతున్న విమానాలు ఆకాశంలో తగిలి కింద పడిపోతున్నాయి. ఆయన చేసిన గర్జనకి సప్త సముద్రములు గూర్నిల్లై పర్వత శిఖరములు కింద పడిపోతున్నాయి. అటువంటి స్థితిలో పైకొస్తే, ఓహో నా కొడుకు అంతటా ఉన్నాడన్నాడు కాబట్టి వాడి మాట నిజం చెయ్యడానికి ఇలా పైకొచ్చాడని, ఎలాగైనా యుద్ధం చెయ్యాలని ధైర్యం తెచ్చుకుని లంఘించి యుద్ధం మొదలుపెట్టాడు. కొంతసేపు అయిన తరువాత భయంకరమైనటువంటి తన నోరు తెరిచి పెరిగిపోయినటువంటి పెద్ద పెద్ద గోళ్లతో ఎత్తి నాగుపాం ఎలకని పట్టుకున్నట్టుగా పట్టి పైకెత్తి గడప మీద కూర్చుని తన తొడల మీద పడేసుకుని అడిగినటువంటి వరాలు అబద్ధం కాకుండా గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్. ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, పగలు కాదు, రాత్రి కాదు, ప్రదోషంలో, భూమిలో, ఆకాశంలో, వాయువులో, అగ్నిలో, జలంలో కాదు, తన తొడల మీద పెరిగినవి కాదు, పెరగనివి కాదు, కోస్తే బాధ లేదు, పెరుగుతాయి. గోళ్లతో, నరుడు కాడు, మృగం కాదు, నరసింహమై ఇన్నింటికీ కూడా
మళ్ళీ మినహాయింపుగా వచ్చి తొడల మీద పడేసుకుని ఆ పొట్ట చీల్చేసి గుండెలు బద్దలగొట్టి కండరాలు తెంపేసి మెడలో వేసుకుని కేసరములన్నీ నిత్తుటితో తడిసిపోతే పెద్ద హుంకారం చేస్తున్నటువంటి ఆ ఉగ్ర నరసింహం హిరణ్యకశిపుడి శరీరాన్ని విసిరి పారేసి వెళ్ళి సింహాసనంలో కూర్చుంటే దేవతలు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు ఎంతమంది స్తుతి చేసినా ఆ ఉగ్రత్వం తగ్గక ఆయన అదే పనిగా గర్జిస్తుంటే చివరికి లక్ష్మీదేవిని పిలిచి, అమ్మా నువ్వు వెళ్ళి ఆయనని శాంతపరుచు అంటే, ఇన్ని అవతారాలు చూశాను కానీ ఇంత రోషం నేను ఎప్పుడూ చూడలేదు, నేను కూడా వెళ్ళలేని లక్ష్మీదేవి అంటే, నువ్వే వెళ్ళమని ప్రహ్లాదుడిని పంపిస్తే ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి నీ రూపాన్ని చూసి భయపడిపోతాననుకున్నావా? ఇంతకన్నా ఘోర రూపం లోకంలో ఒకటి ఉంది, సంసారం, దానికి భయపడాలి, నిన్ను చూసి భయం ఎందుకు? పైకి చాలా భయంకరంగా ఉంటావు కానీ లోపల వెన్నలాంటి మనసు నీది స్వామి అని ఆయన పాదములకు నమస్కరించి నిలబడితే ఆ ప్రహ్లాదుణ్ణి చేరదీసి వీపు నిమిరి ఆశీర్వదించి నీకేం కావాలని అడిగితే, ఇంతటి మహత్తరమైన దయనీయమూర్తివైన నీ వైభవం తెలుసుకోలేక బ్రతికున్నంత కాలం నీకు విరుద్ధ స్వభావంతో ప్రవర్తించి మరణించిన మా నాన్నకి ఉత్తమ గతులు కల్పించమని అడిగితే, అయ్యో వాడు ఏనాడు నా తొడల మీద పడుకున్నాడో, నా ముఖాన్ని చూశాడో, నా గోళ్లతో చీల్చబడ్డాడో, నా బాహువుల చేత గుండెలు బద్దలు చేయబడ్డాయో, ఎప్పుడు నెత్తురు తాగానో, ఎప్పుడు ప్రేగులు మెడలో వేసుకున్నానో ఆనాడే అతను అతని పూర్వీకులు కూడా ఉత్తమ పదాన్ని చేరిపోయారు. నీకు తండ్రి అయినందుకు హిరణ్యకశిపుడు తరించాడు అని ఆయనని రాజ్యమేలమని అనుమతిచ్చి దేవతలందరూ స్తోత్రం చేస్తుండగా ఈయన ఆఖ్యానాన్ని ఎక్కడ అందరూ భక్తి శ్రద్ధలతో కూర్చుని ఉండగా చెప్పుకుంటారో వాళ్ళందరికీ అపమృత్యు దోషం జరిగి తొలగిపోయి దీర్ఘాయుష్మంతులై నా యందు పరిపూర్ణమైన భక్తి భావన చేత వారు ధర్మార్థ కామ మోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థ సమన్వయాన్ని పొందుతారని స్వామి అభయమిచ్చి అంతర్ధానమైనటువంటి ఘట్టంతో ఈ ప్రహ్లాదోపాఖ్యానం అనేటటువంటి పరమ పవిత్రమైన ఆఖ్యానాన్ని పోతన గారు భాగవతంలో లలితమైన పరమాద్భుత పద్యములతో ఆంధ్రీకరించి మనకి అందించారు. నా శక్తి మేరకు నేను పలికాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.